అసంపూర్తిగా ఉన్న ఇండ్లు బేస్మెంట్ దగ్గర అయిపోయినాయి కానీ, లింటల్ దగ్గర అయిపోయినాయి కానీ, స్లాబ్ దగ్గర అయిపోయినాయి కానీ, వీటన్నిటికి కూడా మొదటి ప్రాధాన్యతలో 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎన్ని ఇళ్ళు ఉంటే అవి ఇవ్వడమే కాకుండా అదనంగా కొత్త వాళ్ళకు కూడా కొన్ని ఇళ్ళు ఇచ్చుకునే ఏర్పాటు మనం చేద్దాం. దాని గురించి ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనొక్క గ్రామంలో కాదు, అన్ని గ్రామాలలో కూడా గతంలో డబుల్ బెడ్రూమింగ్ ఇండ్ల స్కీమ్ కింద మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, లేకుంటే గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అంటే మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, లేదా ఇందిరా ఆవాస యోజన కింద ఏ పథకం కిందనైనా గతంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి అవి ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుసుకొని దానికి ఇంకెంత ఖర్చు అవుతుందో నిర్ణయించి వాళ్ళకు ఆ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణ స్లాబ్ లెవెల్ వచ్చింది, వాళ్ళకి 5 లక్షల రూపాయలు రాదు, ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతున్నది. స్లాబ్ తర్వాత 1,40,000 రూపాయలు ఏదో కంప్లీట్ చేయడానికి ఇస్తున్నారు. బేస్మెంట్ అయింది, 1,00,000 రూపాయలు పక్కన పెట్టి 4 లక్షలు ఇవ్వబోతున్నారు. అట్లా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న దాన్ని బట్టి ఆ ఇండ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం రాబోతున్నదనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకోవచ్చు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కావాలడుగుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. బ్రహ్మాండంగా ఊళ్ళల్లో ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవాళ ఏ గ్రామానికైనా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వేగంగా జరుగుతున్నది. ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఒక 5 ఇండ్లో 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో చాలా సంతోషంగా ఈ పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా మీ గ్రామానికి సంబంధించి బంజర్మాటు పర్యకాలువ కానీ, నమలిగొండ రోడ్డు కానీ, ఈ 2 పనులు కూడా త్వరలోనే మంజూరు చేపిస్తానని చెప్పి, మరి మొన్న మీకు ఇచ్చిన మాట ప్రకారమే నేను ఆ రోజు మహిళలు వచ్చినప్పుడు చెప్పాను, మహిళలు సర్పంచ్ గారు అందరూ నా దగ్గరకు వచ్చి మాకు ఐకేపీ సెంటర్ కావాలి, ఐకేపీ సెంటర్తో పాటు మాకు అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, అది కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే వెంటనే తహసీల్దార్ గారితో మాట్లాడి అది మీకు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే చాలా మంది రైతులు వస్తారు, ఎండపూట ఎక్కడ ఉండాలో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కనీసం ఈడ వచ్చి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెంట్ ఇదే రకంగా ఉంచండి. రెండవది 24 గంటలు మంచినీరు అందుబాటులో పెట్టండి. మూడవది చిన్న టెంట్ లెక్క గుడిసె వేసుకోండి. మీరు టెంట్ లెక్క గుడిసె వేసుకుంటారా, లేకుంటే దాంట్లో అది పెట్టుకుంటారా, పెట్టుకుని ఒక వాచ్మెన్ పెట్టుకోవాలి. మీరు చెప్తున్నా వాచ్మెన్ కూడా పెట్టుకోవాలి. మీరు ఈ టెంట్ ఉంచుకోవాలి. రెండవది మంచినీళ్ళు అందుబాటులో ఉండాలి. మూడవది ఒక వాచ్మెన్ ఉండాలి. నాలుగవది మీరు అడిగినట్టుగా వెంటనే కరెంటు సప్లై కూడా మనం ఏర్పాటు చేద్దాం. నేను ఇంజనీర్తో మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే వారు చెప్పినట్టుగా రాత్రిపూట కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి హమాలీలు వేజేయటానికి కానీ, లేకుంటే తూర్పార పట్టడానికి కానీ అదే సరైన సమయం. ఎండలో చేయలేరు కాబట్టి మనం కరెంట్ సప్లై లైటింగ్ ఏర్పాటు కూడా చేయాలని చెప్పి టెంపరీ ఏర్పాటు చేయించండి. దానికి పర్మిషన్ నేను చెప్తాను, మీరు తీసుకొని టెంపరీ ఏర్పాటు 2 పోల్ నాటి 2-3 దిక్కుల లైట్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అది వెంటనే చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రైతులందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుకు అండగా ఉండాలని, వ్యవసాయానికి తోడుగా ఉండాలనే ఆలోచనతోనే అనేక ప్రోత్సాహకాలు రైతులకు అందిస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. సరే, మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ వాస్తవాన్ని కూడా మనము అంగీకరించవలసిన అవసరం ఉన్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా మనం రుణమాఫీ చేశాం. రెండవది, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నాం. మూడవది, సన్నాలు పండించిన రైతుకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా మూడవది, పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర లభించే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతున్నది. ఆర్థిక భారం పడినా
రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టి ఈ ప్రభుత్వ భూమిలో ఇల్లు వేసుకొని కొంత అనాథరైజ్డ్ గా ఇళ్ల నిర్మాణం చేసుకొని ఉన్నారు. వాళ్ళ ఇళ్లను తొలగించాము కాబట్టి ఇప్పుడు ఇంత జాగా వచ్చింది మనకు. కానీ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే, వాళ్ళకు అన్యాయం చేసేది లేదు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ భూమిని కేటాయించి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 4 ఉన్నారో, 5 ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, 5 అయితే 5 కూడా మీరు గుర్తించండి. గుర్తించి వాళ్ళకు మనిషి ఒక 100 గజాల చొప్పున ఇంటి జాగా ఇద్దాం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇద్దాం. ఈ 2 ఎకరాలు మాత్రం పర్మనెంట్ గా మనకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం వానాకాలం కానీ యాసంగి కానీ మనం ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి 2వ పంట అంటే యాసంగిలో పండిన వరి ధాన్యాన్నంతా కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులు పండించిన మక్కలను కూడా కొనుగోలు చేయాలని, అటు మక్కలకు కానీ ఇటు వరి ధాన్యానికి కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చి అమ్ముకుంటే మద్దతు ధర లభించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బయట మనము మక్కలను కానీ వరి ధాన్యాన్ని కానీ వ్యాపారస్తులకు అమ్ముకుంటే, మిల్లర్లకు అమ్ముకుంటే క్వింటల్కు 4-5 రూపాయల నష్టం వస్తుంది. వాస్తవంగా మక్కల ధర క్వింటల్కు 2400 ఉన్నది. కానీ 1800-1900 కంటే ఎక్కువ కొనడం లేదు. అదేవిధంగా ఇక్కడ దొడ్డు రకము ధాన్యానికి 2369 రూపాయలు ఇస్తున్నాం. బయట 2000 కూడా ఇవ్వడం లేదు. అదే ఫైన్ వెరైటీకి అయితే 2389 రూపాయలు, ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం. నేను రైతులందరినీ కూడా కోరేది ఒకటే, కొంచెం 1-2 రోజులు ఆలస్యమైన మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి అమ్ముకుంటేనే మీకు మద్దతు ధర వస్తుంది. అది కూడా ఇన్ టైంలో అమ్ముకున్న 3-4 రోజుల లోపునే మీ అకౌంట్లోకి మీరు అమ్ముకున్న ధాన్యం ధర మొత్తం కూడా జమ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి మీరు అమ్ముకున్న ధాన్యం యొక్క ధర వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒకరోజు ఆలస్యమైనా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి అమ్ముకోవాల్సిందని కోరుతున్నాను. చిన్న నామ్స్ ప్రకారం వరి ధాన్యం అయితే తేమ 17 లోపట ఉండాలి. అదేవిధంగా కొంచెం తాలు కానీ ఇతర ఏమంటారు కోర్స్ కానీ లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా తూర్పారబట్టి ఆరబెట్టి తేమ 17 లోపల ఉండేట్టు చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా మీకు రావాల్సిన ధర వస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. నేను డిఆర్డిఓ గారికి ప్రత్యేకంగా కోరుతున్నా, ఇవాటి నుంచే వేయింగ్ స్టార్ట్ చేయండి, ఆలస్యం చేయొద్దు. ఏవైతే మన నామ్స్కు లోబడి ఉందో ధాన్యం కుప్పలు ఉన్నాయో, అంటే 17% లోపట ఉన్న ధాన్యం కానీ ఆ ధాన్యాన్ని మొత్తంగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వే చేసి ట్రాన్స్పోర్ట్ కూడా చేయాలి. మిల్స్ కూడా ట్యాగింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఐకేప్ సెంటర్లో ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. కొంచెము బొందలు, చిన్న చిన్న రాళ్ళు, అదేవిధంగా కొంచెం ఎత్తుపల్లాలు ఉన్నది. నేను గౌరవ సర్పంచ్ మేరకు లెవెలింగ్ చేయండి. మీకు లెవెలింగ్కు ఒక 5 లక్షలు 10 లక్షలు కావాలి అంటే నేను SDF నుంచి ఇస్తాను. కాకపోతే మీరు ముందుగా పనిచేయండి. SDF వచ్చారికి ఇంకా 4 రోజులు అవుతుంది. కాబట్టి ఇవాటి నుంచే మీరు పని ప్రారంభించండి. పర్మిషన్ తీసుకోండి తహసీల్దార్ దగ్గర నుంచి. మొరమెక్కించైనా తీసుకువచ్చి దీన్ని లెవెల్ చేసే ప్రయత్నం చేస్తే అది రైతులకు ట్రాక్టర్లు రావడానికి కానీ లారీలు రావడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది, లేకుంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక విషయం. రెండవది, ఇంతకుముందు